వచ్చేసి జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మనము ఈరోజు బాలికల గురించి కాస్త మాట్లాడుకుందాం. సో ఈ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24వ తేదీ వస్తుంది. సో బాలికల దినోత్సవం జరుపుకోవడం వల్ల ఏమి ముఖ్య ఉద్దేశం అంటే ఇక ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. బాలికలు అంటే మహిళలు లేదా ఆడపిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద పాపంగా భావించేవారు, అంతేనా? సో తల్లిదండ్రులు కానీ వారిలో కానీ చాలా కాలం నుంచి ఆడపిల్లలు అంటే ఒక తక్కువ పేరెంట్స్లో ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళలేరు, మగపిల్లలు అయితే బయటికి వెళ్తారు, అన్నీ చేస్తారనే ఒక మూఢనమ్మకం అనేది ఉండేది. కానీ ఇప్పుడు రాను మనకు డిజిటలైజేషన్ తర్వాత మనకు ఈ నాగరిక అభివృద్ధి చెందడం వల్ల ఏమవుతుందంటే బాలికలు కూడా చదువుకొని మంచి అన్నిట్లో కూడా ముందంజలో ఉండడం, అన్ని రంగాల్లో కూడా వీరు బాలికలు పైచేయిగా ఉండటం వల్ల రాను ఆ ఆడపిల్ల అనేది పుట్టడం అనేది ఒక పిల్లల మూఢనమ్మకం అనేది పోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రతి పేరెంట్స్ కూడా అవగాహన కలిగి బాలికలు చదివించడం, మంచి భవిష్యత్తును ఇస్తూ ఉన్నారు. సో బాలికలు చదువుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా పథకాలు ప్రవేశపెడుతుంది. సో ఈ సందర్భంగా అమ్మాయిలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు పైలట్గా వెళ్తున్నారు, తర్వాత రోదశీలో వెళ్తున్నారు. సో ప్రతి రంగంలో ఈవెన్ రైలు, ఇంతకుముందు రైలు నడపడానికి డ్రైవర్లు కేవలం పురుషులు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా మొట్టమొదటి రైలు నడిపే అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది. సో ఈ విధంగా పైలట్లు విమానాశ్రయాలు నడిపే పైలట్లు ఉన్నారు. సో ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రోత్సాహాలు లభిస్తున్నాయి, అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకోపోతున్నారు. సో ఈ సందర్భంగా బాలికలందరూ కూడా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు.